హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. ఎందుకంటే నా వీడియో ఎప్పుడు ఎవరు ఏ టైంలో చూసే తెలియదు కాబట్టి అన్నీ ఒకటేసారి చెప్తున్నా. నా వీడియో ఎవరు చూస్తారో ప్రతి ఒక్కరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదైతే నిన్న మాలిదలు చేసిన కంటిన్యూషన్ వీడియో. కంటిన్యూషన్ అని ఎందుకు అంటున్నా అంటే మాలిదలు చేసిన తర్వాత ఆ పెంక అట్లే ఉంటుంది, ఆ బేసన్ అట్లనే ఉంటుంది, రొట్టెల పీట అట్లనే ఉంటుంది, ఆ షార్ట్ అట్లనే ఉంటుంది, అన్నీ అట్లనే ఉంటాయి కదా. అట్లనే ఇక రొట్టెలు కూడా వేసుకుందామని అయితే ప్రిపేర్ చేస్తున్నా. తెలంగాణలో జొన్న రొట్టెలకు ఉన్నంత క్రేజ్ ఇంకా మరి దేనికి ఉండదు. జొన్న రొట్టెలు చేయడం కూడా ఒక కళ. జొన్న రొట్టెలు చేయడానికి రానోళ్ళు కూడా ఉంటారు కొంతమంది. ఎట్లా చేయాలి ప్రాసెస్ చెప్పండి, అది చెప్పండి అని కొంతమందిని అడుగుతుంటారుగా. కామెంట్స్ చూస్తుంటే అయితే నాకే అట్లా అనిపిస్తుంది. తెలిసిన వాళ్ళేమో ఈమె జొన్న రొట్టెలు కూడా చూపిస్తుంది అని అనుకుంటారు. ఎవరైనా మాలిదల వీడియో చూడకపోతే చూడండి ఖచ్చితంగా వెళ్ళి. కొన్ని ఊర్లలో కొన్ని ఇళ్ళల్లో అయితే మార్నింగ్ లేచినప్పుడు అయితే జొన్న రొట్టెలు కొడతారు. మా ఇంటి పక్కల అయితే ప్రతిరోజు సౌండ్ వస్తుంది నాకు. అందరు టిఫిన్లకు అలవాటు పడితే కొందరు జొన్న రొట్టెలకు మాత్రమే తింటారు. జొన్న రొట్టెలు తినడమే 100% అయితే బెటరు. ఇంకా నాటుకోడి ఉన్నా కానీ, నాటుకోడి కూర ఉన్నా కానీ, చికెన్ ఉన్నా మటన్ ఉన్నా తప్పకుండా అయితే చేసుకుంటారు జొన్న రొట్టెలు తెలంగాణలో. నేను మా అమ్మ చేస్తుంటే పక్కన కూర్చొని ఒక రొట్టె 2 రొట్టెలు తిన్న స్టేజ్ కాడ నుంచి నేను చేస్తుంటే ఇప్పుడు నా కూతురు పక్కన కూర్చొని చూస్తుంటుంది. చిన్నప్పుడు అమ్మోళ్ళు పెద్దగా టిఫిన్స్ అవన్నీ ఏం చేయకపోయేది కదా, ఓన్లీ జొన్న రొట్టెలు చేసేది. జొన్న రొట్టెలు అయితే సాయంత్రం స్కూల్ నుంచి వచ్చినప్పుడే లేదంటే చేసేటప్పుడే ఒకటైతే కంపల్సరీ తినేది. ఇంకా నా ప్రాసెస్కి వస్తే అయితే నీళ్ళు అయితే బాగా మరగబెట్టాలి. మరగబెడితేనే రొట్టె అనేది చినిగిపోకుండా ఉంటుంది. అనవసరంగా 12, 13 రొట్టెలు అయితే చేసిన అనిపించింది. ఎందుకంటే ఎవరు తినేటోళ్ళు లేరు. అందరూ ఒక్కొక్క రొట్టె తినేటోళ్ళకి సరిపోయింది. అంటే అంతమందం చేసినామని అనుకోకండి. యాక్చువల్లీ నేనైతే 5, 6 వేద్దామని అనుకున్నా. కాకపోతే పిండి అయితే చాలా పడ్డది, అనుకోకుండా కలిపేసిన. ఇంకా అవైతే 12, 13 అయితే అయినాయి. మాలిదల కోసం రొట్టెలు కొట్టి 12 రొట్టెలు చేసి అయితే ఆ రోజు సమ్మె సరిపోయింది. ఆఫ్టర్నూన్ నుంచి అయితే అదే పని సరిపోయింది. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అనుకుంటున్నా వీడియోలు తీస్తుంటే జొన్న రొట్టెలు తీయాలి వీడియో పెట్టాలని. కొంతమంది వీడియోస్ మిలియన్స్లలో పోయినవి కూడా ఉన్నాయి. ఈ రొట్టెలు అవి అయితే పిండి విసికి రొట్టె కొట్టినంత వరకు అయితే భయమే అవుతుంటుంది. వస్తాయా రావా, పిండి సరిగ్గా ఉందా లేదా, నేను పిండి సరిగ్గా విసికినా లేదా అని. ఒక రొట్టె కొట్టి కాల్చిన తర్వాత అమ్మాయి ఇంకా మిగతా రొట్టెలు కూడా వస్తాయి అనిపిస్తుంది. ఫస్ట్ రొట్టె ఎప్పుడైనా కానీ మంచిగా రాదు, దాన్ని చెడగొట్టి మళ్ళీ వేస్తేనే మంచిగా వస్తుంది. ఇట్లా కట్టెల పొయ్యి మీద ఎంతసేపు అయినా కూర్చొని చేయొచ్చు కానీ సిలిండర్ మీద వేయాలంటే అస్సలే వేయలేము. పొయ్యి ఖరాబ్ అవుతుంది, అట్లా రొట్టెలు మంచిగా రావు. పొయ్యి మీద మొత్తం పిండి వాడి ఇంకా మార్నింగ్ అయితే పొయ్యిని అయితే కడగాలి. ఏ టైంలో వేస్తే రొట్టెలు ఆ టైంలో అయితే ఇంకా ఇంకా ఎక్స్ట్రా పని పెట్టుకున్నట్టే మనం రొట్టెలు ఆ పొయ్యి మీద ఇట్లా వేసే రొట్టెలు. ఇంకా ఫస్ట్ రొట్టె అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఫస్ట్ రొట్టె వేస్తే అది స్వాహ అన్నది నాకు తెలిసి. చిన్నప్పుడు అంట అత్తలు కోడళ్ళకి పిండి పోస్తే ఇంత పిండి ఎవరు వేస్తారని ముద్దలు ముద్దలు కట్టి పొయ్యిలో వేసి కాల్చేదంట. నా పరిస్థితి కూడా ఇది మంచిగా రాకపోతే అదే అవుతుంది. వెనకటి కంటే రొట్టెలు బాగా తినేది, ఒక్కొక్కరు 2, 3 తినేది కదా. అట్లా చాలా పిండి పోసుకొని ఒకటేసారి 50 రొట్టెలు 60 రొట్టెలు తీసుకునేది కదా. వాళ్ళకి లాస్ట్కి వచ్చి కొంచెం పిండి తీసి అయితే పొయ్యిలో వేసేదంట. మళ్ళీ అట్లా జొన్న రొట్టెలు తినే కాలం ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే అందులో ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హెల్త్కి చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు జొన్న రొట్టె తినాలని సజెస్ట్ చేశారు కదా. ఇప్పుడైతే నా రొట్టె స్వాహ అయింది, అందుకే మళ్ళీ విసుకుతున్నా. ఎప్పుడైనా వస్తుందో రాదో చూడాలి. ఒకసారి రాలేదని ఊకుంటే అది అంతకాడికే ఉంటుంది. నేను ఆ 12 రొట్టెలు కూడా వేయకపోదును. మళ్ళీ ఇప్పుడు ఖరాబ్ అయితే ఇంకొకసారి ఖరాబ్ అవుతుంది అని చేసినందుకే ఆ రొట్టెలు అయితే అయినాయి. ఏదైనా ఎందులో అయినా మన గుణపాఠం ఇదే అనుకోవాలి. ఏ పని చేసినా కానీ ఒకసారి రాలేదు కదా అని ఒకటి అది అంతకాడికే ఉంటుంది. వచ్చిందాక ఏదో పని చేస్తేనే అవుతుంది. రొట్టెలలో కూడా మనకు ఒక మోరల్ అయితే దొరికిందనమాట. నా కాన్సెప్ట్ ఏంటంటే తండ్లాడుకుంటానో ఎట్లనో అట్లా చేసుకుంటూ అయితే కింద పడతానో మీద పడతానో కానీ అదైతే పని అయితే కంప్లీట్ చేయాలి అంతే. లేదంటే నా మనసు ఒప్పుకోదు. కొందరు దీనిని బచ్చనకూరతో కూడా వేస్తారు. అంటే అందులో ఇంకా పిండి పట్టించే దాంట్లో ఏమేమి కలుపుతారో తెలియదు. మనం అయితే న్యాచురల్గా పల్లెటూరులో ఎట్లా చేసుకుంటామో అట్లనే అయితే వేస్తున్నా. ఓన్లీ జొన్నలు బియ్యం పట్టించి జొన్న రొట్టె అయితే వేస్తున్నా. జొన్న రొట్టెల వల్ల కొంతమందికి ఆదాయం కూడా మంచిగా ఉంది. ఒక్కొక్క రోజు 1000, 2000 సంపాదించేటోళ్ళు కూడా ఉండరు. రోడ్ సైడ్ బండి పెట్టుకొని ఒక్క రొట్టె 10 రూపీస్, 20 రూపీస్ అని. అట్లా ఏమైనా వ్యాపారం ఉంటే నాకు చెప్పండి, నేను చేసిస్తా జొన్న రొట్టెలు.
ఇక్కడ నేను రొట్టె చేస్తున్నా కదా, ఇక్కడ మా చిక్క అయితే పక్కన పిండిలా గెలుకుతుంది సలాకి పెట్టి. నా పిండిని జల్లెడ పడుతుంది. ఇంక అవన్నీ పనులు చేస్తూనే ఉంటుంది పక్కన కూర్చొని. ఏవో ఒకటి ప్రతి ఒక్క వీడియోలో అయితే చెప్తుంటా నేను. ప్రతి ఒక్క వీడియోలో ఆమె తుల పని చేస్తూనే కనిపిస్తుంటుంది. ఒకవేళ ఇప్పుడు ఈ రొట్టె కూడా రాలేదంటే మా చిక్కికి ఏట్లు పడతాయి అన్నట్టే. ఎందుకంటే అత్త మీద కోపం తుత్తి మీద చూపించినట్టు కోపం అట్లా వస్తుంటుంది. రొట్టె పోదానే అనుకుంటున్నాను నేనైతే. ఏం పోదు, ఏదైతే అప్పుడే పోతుండే, ఇంతవరకు రాకపోతుండే. ఇప్పుడైతే వచ్చింది. ఇంకా రొట్టెను చేతి మీదనే తీసుకొని పెంక మీద వేస్తారు కానీ నాకు అట్లయితే రాదు. అందుకే ఇట్లా రేపాకు మీద వేసుకొని అయితే పెంక మీద వేసి కాల్చుకుంటున్నా. ఈ రొట్టె మొత్తం ప్రాసెస్లో నీళ్ళు కాగబెట్టేది ఇక్కడ, రొట్టె కాల్చేది మాత్రమే ఉంటుంది. మధ్యలో రొట్టె కొట్టేదంటే కొట్టొచ్చులే కానీ ఇది మంచిగా కాల్స్తేనే టేస్ట్ అవుతుంది. అలా నీళ్ళు మంచిగా మరగబెడితేనే రొట్టె వస్తుంది, లేదంటే పోతాయి. ఈ రొట్టెల కూడా అయితే కొద్దిసేపు వదిలేసి యూట్యూబ్ గురించి అయితే మాట్లాడుకుందాం. నా వీడియోలు చూస్తున్న వాళ్ళు ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలని అనిపిస్తే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇందులో ఇన్కమ్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఇప్పుడే స్టార్ట్ చేయాలి, ఇప్పుడే ఎడిటింగ్ రాదు, ఇప్పుడే ఏం రాదని అనుకోకండి. మెల్లమెల్లగా నేర్చుకుంటుంటేనే అన్నీ వస్తుంటాయి. నాకే అనిపిస్తుంది నాకు ఎడిటింగ్ రాకపోయేది, ఏం రాకపోయేది, కనీసం ఈ మాత్రం చేస్తే చాలు అనిపించే వరకు అయితే వచ్చిందని అనిపించేది. నేను ఈ రొట్టెలన్నీ చేసే వరకు అయితే ఇంకా మబ్బయింది. లెక్క పెడుతున్నాను ఎన్ని రొట్టెలు చేసిన అనేది. అయితే రొట్టెలు అయితే చాలా సాఫ్ట్గా స్మూత్గా మెత్తగా అయితే వచ్చినాయి. ఇందులో నాకేమన్నా కొంచెం ఉపయోగం ఉందేమో, అందుకే ఈ సైడ్ ఆలోచన వచ్చింది నాకు. ఎడిటింగ్ నేర్చుకున్నా, ఎవరి అది లేకుండా థంబ్నెయిల్స్ నేర్చుకున్నా. ఒక వీడియో చేయాలంటే ఇంత మాత్రం వస్తే చాలు యూట్యూబ్లో, ఇంకా వేరే అవసరమే లేదు. మాట్లాడే పద్ధతి కానీ, మనం చేసే పనులు కానీ, మనం ఏదైనా కానీ, మాట్లాడేదైనా కానీ, ఏదైనా కానీ మన జనాలకు నచ్చేటట్టు ఉంటే చాలు. తర్వాత ఏం చూడరు. అసలు కట్టెలు కూడా నాకు మస్తు సపోర్ట్ చేస్తున్నాయి అబ్బా. 1, 2 పెట్టినా కానీ అన్ని రొట్టెలకు సరిపోయినాయి మంచిగా. అవి కూడా మంచిగా మండుతున్నాయి. స్టార్టింగ్లో నాకు కూడా భయం అయ్యేది. 1 వీడియో 2 వీడియోలు పెట్టినప్పుడే అసలు జనాలు ఏమనుకుంటారో, ఇంకేమన్నీ అయిపోయినాయి వీడియోలలోకి వచ్చినా అని అనుకుంటారేమో అని అనుకున్నా. కానీ నేనే ఎవరైనా ఏమైనా అనుకొని స్టార్ట్ చేసిన. నాకు ఇది ఒక ఫ్యాషన్ లాగా అయిపోయింది. ఇదైతే ఛానల్ మా చిక్కి గురించి స్టార్ట్ చేసిన అని చెప్పిన కదా, మా చిక్కి కోసమే స్టార్ట్ చేసిన. డ్యాన్సులు అవి ఇవి పెడదామని. కాకపోతే మేడ్ ఫర్ కిడ్స్ వస్తుంది, చిన్నపిల్లలని తీసుకోదు యూట్యూబ్ అన్నందుకు నేను వ్లాగ్స్ అన్న ఏదైనా డైలీ వ్లాగ్స్ ఇంటి దగ్గరనే ఉంటాయి కదా అన్నట్టు స్టార్ట్ చేసిన. ఏముంది, మనం చేసే పనిని మనం ఇట్లా రోజు పని చేసేది తప్పదు. ఆ పనిని వీడియో తీసి పెట్టి నేను ఇట్లా చేసుకుంటున్నా అంటే అందులో ఏదైనా ఒకటి వాళ్ళకు యూజ్ కావచ్చు. లేదంటే ఎవరన్నా ఒకరు ఇట్లా చేయొద్దమ్మా ఇట్లా చేయాలని సజెషన్ ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు ఇందులో. యూట్యూబ్ అంటేనే మనకు ఒక అమ్మమ్మ, ఒక నానమ్మ, ఒక అమ్మ, ఒక చెల్లెలు, ఒక అక్క అంతా కలగలిపి ఉంటుంది. ఏ క్వశ్చన్ అడిగినా, ఏది అడిగినా కానీ మనకు ఒక చిటికెలో చేసి పెడుతుంది అన్నట్టు. ఏది ఎట్లా చేయాలన్నా కానీ, ఏది చేయాలన్నా కానీ అర సెకండ్లో అయితే మన ముందర పెడుతుంది. అంత బాగా యూజ్ అవుతుంది. నేను చేసే వీడియోలలో కంటెంట్ ఎవరికైనా యూజ్ అయ్యేది ఉందో లేదో తెలియదు కానీ నేనైతే నేర్చుకోనికే చేస్తున్నాను అనుకోండి కొన్ని రోజులు. ఈ డైలీ వ్లాగ్స్ వల్ల ఏం ఉపయోగం ఉంటుందంటే, మన కల్చర్ వేరే కల్చర్ వేరే వేరే ఉంటుంది కదా, వాళ్ళకి నచ్చుతాయి. అక్కడ నాకు చెప్పాలంటే జగిత్యాల సైడు, కరీంనగర్ సైడు వాతావరణం అయితే నాకు మస్తు నచ్చుతుంది. వాళ్ళ వీడియోస్ నేను రెగ్యులర్గా చూస్తూనే ఉంటా. అట్లే మన సైడ్ కూడా వాళ్ళకి నచ్చవచ్చు. అందుకే వ్లాగ్స్ తీసినా కానీ యూట్యూబ్ తీసుకుంటుంది. ఇదే నా ఫైనల్ రొట్టె అనుకుంటా, అందుకే జర చిన్నగా చేస్తున్నా. రొట్టె మర్చిపోయిన, రొట్టె తిట్టుకుంటుందంట లాస్ట్కి. అయితే ఎవరైనా కానీ చిన్న రొట్టె బిల్ల అయితే వేయాలి. ఎందుకంటే రొట్టె అనేది తిట్టుకుంటుందంట, నీకు పిల్లలు లేరా, చిన్న రొట్టె వేస్తలేవు నా పిల్ల కోసము అన్నట్టు. అందుకనే రొట్టెలు ఎన్ని చేసినా కానీ లాస్ట్కి అయితే కొంచెం పిండి మిగిలిచ్చి చిన్న రొట్టె అయితే వేస్తారు. అది వాళ్ళ పిల్లలు నా రొట్టె అని తీసుకొని తింటారు. ఇంతటితో నా రొట్టెల పురాణం అయితే కంప్లీట్ అయింది. ఇంత దూరం వచ్చిరబ్బా వీడియో చూసుకుంటా వినుకుంటా. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. అక్షితరాజ్ వ్లాగ్స్ ఏమైనా కామెంట్ చేయండి కదా. ఇదే రొట్టెలు ఒకవేళ సిలిండర్ మీద ఇట్లా చేసేది అయినుంటే సగం గ్యాస్ అయితే వీక్తుండే ఈ పాటికే. అసలే సిలిండర్ షార్టేజ్ ఉందంటే ఇంక అందుకనే కట్టెల పొయ్యి మీద వేయడమే బెటర్. చాలా అంటే బెటర్ ఏంటంటే కట్టెల పొయ్యి మీద వేస్తే టేస్ట్ ఉంటాయి అవి.
సిలిండర్ మీద వేస్తే టేస్ట్ కూడా ఉండవు. వీలైనంత వరకు వంట కూడా ఇప్పుడు కట్టెల పొయ్యి మీద వేయనీకనే ట్రై చేస్తారు అందరూ. మళ్ళీ కాలం వస్తే ఎంత బాగుంటుందో కదా అందరికీ. టోటల్ కౌంటింగ్ చేస్తున్నా, మీరు కూడా వేయండి ఎన్ని అయినాయి అనేది. 1 2 3 4 5 6 7 8 9 10. ఒకటి పెంకు మీద, ఒకటి రొట్టెల పీట మీద, మొత్తం 12 అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా జొన్న రొట్టెలు కావాలంటే మా ఇంటికి రండి, ఇంకా ఉండయి 5 6.